హలో ఫోక్స్, వెల్కమ్ టు ద వ్లాగ్. ఈరోజైతే నేను పొద్దున్నే లేచాను. నా ఫోన్లో అయితే బ్యాలెన్స్ అయిపోయింది. సో అయితే బ్యాలెన్స్ చేయించుకోవడానికి వచ్చాను. ఇంకా బ్యాలెన్స్ అయితే ఏం చేసుకున్నాను. సో ఇంటికైతే బయలుదేరిపోయాను. ఇంటికైతే వచ్చేసాను. నేను మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఈ ఎగ్ రైస్ అనేది చేసుకున్నాను. ఇంకా అలా ఏం తోచక ఇంట్లో నేనైతే చేలోకి వెళ్తున్నాను. సో అలా నడుచుకుంటూ చేను దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి చేను. ఇది వచ్చేసి పొయ్యి బొగ్గు. ఇదే ఈరోజు మన వర్క్ అయితే. సో పొయ్యి బొగ్గు ఉంది కదా, ఈ పొయ్యి బొగ్గునంతా మనం పొలంలో అయితే వంపాలి. ఎందుకని మీకు తర్వాత చెప్తాను. నేనైతే ఇంకా మొయ్యడం మొదలుపెట్టా. సో ఇలా ఈ పొయ్యి బొగ్గుని ఈ పొలంలో వేయడం వల్ల అందులో ఉండే మాన్యూర్ అనేది భూమిలోకి ఇంకుతుంది. సో దానివల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. సో మనకి క్రాప్ అనేది బాగా పండుతుంది. ఇలా ఈ గోన్లు అయితే ఖాళీ అయిపోయాయి. ఇంక ఈ గోన్లు అయితే నింపేసి ఫుల్గా నింపేసాం అన్ని గోన్లని. ఇంటికైతే బయలుదేరిపోయాను. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంటికైతే వెళ్ళిపోయి ఒకళ్ళ పెళ్ళి అయితే ఉంది. సో ఆ పెళ్ళికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈ పెళ్ళికి వెళ్తున్నప్పుడు మనకి డ్యాన్స్ అయితే కనిపించింది. ఈ డ్యాన్స్ అయితే మనకి పండక్కో దేనికో అనుకున్నారు. అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదైతే పెట్టించింది ఒక పెళ్ళికి. ఆ పెళ్ళి వచ్చేసి ఇదే. సో ఈ పెళ్ళికైతే ఇంకా వచ్చేసాను. ఇంకా భోజనం అయితే చేసేసి వర్షం పడుతుందని చెప్పి ఇంటికైతే వచ్చేసాను. సో ఇలా డే అయితే ఎండ్ చేశాను. సో ప్లీజ్